కథ మీది, స్క్రీన్ ప్లే మీది, షో రన్నర్ మీరు. ఈ సినిమా హిట్, ఫ్లాప్‌కి క్రెడిట్ మీరే తీసుకుంటారా పూర్తిగా? హిట్ అయితే అందరూ తీసుకుంటాం, ఫ్లాప్ అయితే నేను తీసుకుంటాను అంతే. ఫ్లాప్ అయితే ఆబ్వియస్లీ కథ వల్లే ఫ్లాప్ అవుతుంది. కానీ నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, నేను ఒక డిఫరెంట్ కథని చెప్పాను, డిఫరెంట్ స్క్రీన్ ప్లే ట్రై చేశాను. సో ఆడియన్స్ ఇప్పుడు అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఒక పెద్ద హీరోతోటి కమర్షియల్ ఫార్మాట్ తోటి వస్తే ఓపెనింగ్స్ రావట్లేదు, థియేటర్కి జనాలు రావట్లేదు. ఇట్లాంటి కాన్సెప్ట్ సినిమాలే జనాలు కోరుకుంటున్నారు. సో ఫ్లాప్ అయితే కథ వల్లే అవుతుంది, హిట్ అయితే అందరి వల్ల అవుతుంది. సో అందుకని హిట్ అయితే ఎవ్రీబడి అందరూ తీసుకుంటాం క్రెడిట్. కథ మీది, స్క్రీన్ ప్లే మీది, మీరెందుకు డైరెక్ట్ చేయకూడదు? నరేష్ గారు అడగలేదా? అప్పుడు ఏంటంటే, నేను ఇదే బ్యానర్లో చిట్టూరు గారికి నేను ఒక సినిమా చేయాలి, పెద్ద సినిమా, ఒక పెద్ద హీరోతో. ఒక 1 monthలో స్టార్ట్ అవుతుంది అది. ఈలోపు నాని వచ్చేసి ఒక కథతోటి వచ్చాడు అనమాట. ఆ ట్రై చేస్తున్నాడు, అన్న నేను ఇది ట్రై చేస్తున్నాను, పిచ్ చేస్తూ ఉంటాను అని అంటూ ఉంటాను. సరే ఇక్కడ ఎందుకు చేయకూడదు, నేను ప్రొడ్యూసర్కి చెప్తాను అని చెప్తే, ప్రొడ్యూసర్ మీ కథతోటి అయితే చేద్దామండి. సో అయితే నా దగ్గర ఉన్న కథను తీసుకున్నారు కాబట్టి, నా కథను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి ప్రొడ్యూసర్ తోటి ఓకే చేయించి, సరే మళ్ళీ ఇదేంటంటే నేను నెక్స్ట్ ఇంకో సినిమా చేయాలి, 1 monthలో స్టార్ట్ అవ్వాలి. సో ఇది స్టార్ట్ చేసి అట్లాగా ప్రాసెస్. కానీ ఆ 1 monthది నాది ఇంకా డిలే అవుతూ, పోస్ట్ పోన్ అవుతూ, ఇప్పటికి ఇంకా రాలేదు. సో ఈ సినిమా ముందు వచ్చేస్తుంది. సో అట్లా ఇది టేక్ ఆఫ్ అయ్యింది. నరేష్ గారికి మీరే నేరేషన్ చేశారా? నరేష్ గారికి నేనే నరేట్ చేశాను. ఆయన అడగలేదా మీరే చేయండి సార్ చెప్పాను, సిచ్యువేషన్ చెప్పాను, సార్ డౌన్ ద లైన్లో ఇది ఉంది సార్ అంటే, ఓకే అయితే నానిని కూడా ఒకసారి పరిచయం చేశాను. ఫస్టే నాని నరేష్ గారు సింక్ అవ్వలేదు, కానీ డౌన్ ద లైన్లో బాగా సింక్ అయిపోయారు వాళ్ళు. అండ్ కంటెంట్ కూడా తీస్తున్న విధానం కూడా ఆయనకు బాగా నచ్చింది. సో ఆయన ఫస్ట్ కూడా అదే అన్నారు, మీరు చూసుకుంటారు కదా, ఒక భయం ఉంటుంది కదా ఫస్ట్ డెబ్యూటెంట్కి ఇవ్వకుండా. నేను ఫస్ట్ చెప్పాను, ఈజ్ టాలెంటెడ్ ఎంత చెప్పినా కానీ చూస్తే కానీ వాళ్ళకి కూడా తెలియదు. కొన్ని రోజుల వరకు మీరు చూసుకుంటారు కదా, చూసుకుంటాను సార్, నేను కంటెంట్కి నాది బాధ్యత, నమ్మండి అని చెప్పేసి అట్లాగా. అండ్ డెఫినెట్లీ నాని చాలా బాగా చేశాడు. సో ఇంకెవరికి ఆ డౌట్లు లేకుండా పోయిన తర్వాత. అంటే కొన్ని రోజుల వరకు చూసుకుంటానంటే, ఆ కొన్ని రోజులు సెట్లో యాక్షన్ కట్ మీరే చెప్పారా? సెట్కి నేను వెళ్ళి స్నాక్స్ తినేసి వచ్చేవాడిని. లంచ్ ఏంట్రా ఇది అని చెప్పేవాడిని. మ్యాక్సిమం వాడు చూస్తుంటే నేను వెనకాల కూర్చొని, మీరు కూడా మేకింగ్ వీడియోస్ కూడా చూడొచ్చు అంతా, నేను ఐ విల్ బి దేర్ ఎట్ ద మానిటర్ కొంచెం చూస్తుంటూ, ఇంక మిగతా అంతా మనోడే చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా అప్పుడప్పుడు అరే అనుకున్నప్పుడు ఒకసారి నాని ఒకసారి రా అని చెప్పి పక్కకు పిలిచి, ఇలా చేస్తే బాగుంటుందేమో అంటే డన్. ఇప్పుడు వాడు నా టీం కాబట్టి నేనేం చెప్పినా కానీ ఇట్లా ఒక డిస్కషన్ డిబేట్లా కాకుండా స్మూత్గా వెళ్ళిపోయింది.